కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్